వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. సినీ పాటలకు స్టెప్లేసిన వరంగల్ సిపి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సుల్తాన్బాద్ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధాన్యాభిషేకం నిర్వహించారు. గండేబుల్లో 6 డోన్లు ఇచ్చాం. కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా ప్రజల ముందు రైతాంగం ముందుకు తీసుకెళ్లి ఒక మంచి రైతుగా తయారు చేయడానికి కావలసినటువంటి వనరులను సమకూర్చడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయగలిగేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇందాక చెప్పా, జోడిట్ల బండ్ల అభివృద్ధికి సాగాలి. సంక్షేమాన్ని ఎత్తే గొప్పతనం కాదు, సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా కొనసాగాలి. అభివృద్ధి కొనసాగాలన్న దానికి నిదర్శనం శాసనసభ్యుడిగా నన్ను మీరు ఎన్నుకున్న తర్వాత కానీ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కానీ, ఈ నియోజకవర్గాన్ని మనం ఒక్కసారి ప్రామాణికంగా తీసుకోగలిగినట్టయితే ఒక్కసారి ఆలోచన చేయండి. రాజపూర్ నుంచి మంజుబారుపాలెం వెళ్ళేటటువంటి రోడ్డు ఏ రకంగా ఉండేది గత 5 సంవత్సరాలు, ఇవాళ ఎలాగుంది? అలాగే అన్ని రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో ఒక రామవరం రాజుపాలెం రోడ్డు తప్పించి ఉన్నటువంటి అన్ని రోడ్డుల్ని కూడా ఇవాళ మేము సమృద్ధిగా ప్యాచ్ వర్క్ చేయడమే కాకుండా రోడ్లు కొత్తగా నూతనంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఈ రోడ్డు వల్ల మాకేమొస్తుందని చెప్పేసి. కానీ దానివల్ల ఎక్కువ ఉండదు, సుఖ ప్రయాణం జరగడానికి అవకాశం కలుగుతుంది మెయిన్. రెండవది, మీకున్నటువంటి ఏ ఆహార దినుసులు కానీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు. కాకినాడలో కందులు బస్తా కొన్నాడు అనుకోండి, దాన్ని తేవాలి అనుకుంటే ఆటో వాడికి నువ్వు రోడ్డు బాగోనప్పుడు 3000 ఇవ్వాలి. ఇవాళ రోడ్డు బాగుంది కాబట్టి దాన్ని 1500 ఇస్తావు. అప్పుడేమవుతుంది? 1500 భారం నీ మీద పడకుండా కందులు తెచ్చి నీకు అమ్ముతాడు, కందిపప్పు తెచ్చి. దానికి రోడ్లన్నీ అంతేకాదు, మనం కూడా సుఖ జీవితం గడపడాలి. నిన్న నేను జట్రాగంపేట వెళ్ళాను. నిన్న 1వ తారీఖు కాబట్టి పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా జట్రాగంపేట వెళ్తే గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు.
నువ్వు అర్థకి ఇక శక్తిని పెట్టకు శక్తిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది మరి ఏం చేయాలో బాధ్యత ముగ్గురు బిడ్డలు బాధ్యత ఎట్లా కాపాడే బాధ్యత నీదే బాబు ఎన్ని కోరుకో చూసినా సాయం ఓరెత్తి ఇవాళ ఉండడా మొత్తం అంగి మొత్తం నడిచే వాళ్ళు ఒక పిల్లర్ చెట్ట మా బ్యాంక్ 50 సంవత్సరాల చెట్టు కూడా అభివృద్ధిలో భాగంగా బస్ స్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు వస్తలేవా కోటపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీ పెద్దింటి స్వర్ణ పున్నం చందర్ అధ్యక్షతన కోటపల్లి మండలంలోని అలుగామ ఎంపీటీసీ పరిధిలోని పుల్లగామ గ్రామంలో పూజారి వెంకటస్వామి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రిజర్వేషన్ ఏదైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళా రానటువంటి పార్టీ, కేవలం ఈ దేశానికి భవిష్యత్తు ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన లోపల తలెత్తుకు తిరిగేటువంటి శక్తి ఉన్నటువంటి మన అందరినీ శక్తినిచ్చినటువంటి పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం రాకముందు దేశంలో కల మీ టీవీ పెడితే రోజొక బాంబు పేలుడు వినబడేది. హైదరాబాద్ లో లూమినీ పార్క్ కింద బాంబు వేలేది, గోకుల్ చాట్ కింద బాంబు వేలేది, బెంగళూరులో బాంబులు వేలేది, బొంబాయిలో బాంబులు వేలేది, ఢిల్లీలో బాంబులు వేలేది. మరి వాళ్ళు ఎందుకో పేల్తలేవు. నరేంద్ర మోడీ వచ్చిన కాడికెళ్ళి బాంబులు వేరే కదా వినబడ్డాయా? మీకు బాంబుల మూతలు వినబడ్డాయా? మీ టీవీలలో వినబడ్డా కనబడుతుంది ఎప్పుడన్నా? ఈ దేశాన్ని రక్షించేటువంటి శక్తి దొంగలను ఈ బీజేపీ భారతదేశంలోకి రానియకుండా, తీవ్రవాదులని భారతదేశంలోనికి రానియకుండా కఠిన చర్యలు తీసుకొని నా దేశ ప్రజలందరికీ అరికాలకు ముళ్ళు నాటని చెప్పి 24 గంటలు నిద్ర లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి, ఈ పుల్లగామ గ్రామ ప్రజల స్ఫూర్తి రానున్న రోజుల లోపల ప్రతి ఊర్ల బాకాల భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా మేము మద్దతు ఇస్తాం. మాకెవరు కాదు, మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ఉండాలి, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలనేటువంటి విధంగా మీరందరూ స్ఫూర్తితోటి రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేదు చిన్న పుట్టకు శ్రీరామ రక్ష, సాయంత్రం ప్రచారానికి పోతే బీర్ ఎవడిస్తాడు, బిర్యానీ ఎవడిస్తాడు అని ఆలోచన చేస్తే మనం ఎప్పటికీ గిట్టనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రానున్న రోజుల లోపల మా యువతకు ఉపాధి కావాలంటే, మా యువత తలెత్తుకు ఈ దేశం లోపల గర్వంగా తిరగాలంటే, గ్రామీణ ప్రాంత రైతులు తలెత్తుకొని భారతదేశం లోపల నేను గర్వంగా రైతులు అని చెప్పుకునేటువంటి గర్వంగా తిరగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇంకో 20 సంవత్సరాలు దేశం లోపల, రాష్ట్రం లోపల అధికారంలోకి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కేంద్రం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు మీరందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపల కాకముందు, అంతకుముందు గ్యాస్ కనెక్షన్ రావాలంటే మరి ఎంపీ సారో ఎమ్మెల్యే సారో చెప్తే అదో రికమెండేషన్ లెటర్ ఇస్తే ఎవరెవరికో పెద్ద పెద్దోళ్ళ ఇళ్లలో మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉండేది, పెద్దోళ్ళకే ఉండే. కానీ ఇవాళ మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో
గ్యాస్ సిలిండరు ఉన్నదన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. నాటికి నేటికి తేడా ఏంది, కాంగ్రెస్ కు బీజేపీకి తేడా ఏంది అంటే ఇదే కాంగ్రెస్ కు బీజేపీకి తేడా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి మిత్రులారా, ఇవాళ పిల్లల ఆడపిల్లల రాష్ట్రంలో విదేశాలలో నాకు బొచ్చడి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ తెచ్చి చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరులోనే కంపెనీ పెడతా, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఏది మీ పుల్లగావాలి ఎవరికైనా ఒక నౌకలు వచ్చినాడా? మాటలు చెప్పి ఇవాళ వివేక్ వెంకట స్వామి గారు ఎమ్మెల్యే అయినరు, తర్వాత మంత్రి అయినరు. అయిన కాడికెళ్ళి ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిండా? ఏమయ్యా గా ఊరు కాడికెళ్ళి రోడ్ వెళ్తానే లేదు. ఏంటది లింగన్నపేట కాడికెళ్ళి పార్పల్లి నుంచి వస్తే నా కళ్ళని ఫోన్ చూస్తే నా కళ్ళు తిరగబట్టినాయి, అన్ని పొక్కలు ఉన్నాయి. ఒకవేళ బాలెంతలకి కడుపుతోటి ఉన్నటువంటి అక్క చెల్లెలు ఎవరన్నా ప్రసవానికి గిట్ట మంచిర్యాలలో చెన్నూరు పోవాలంటే ఈ రోడ్లో పోతే చాలు, వాళ్ళ దవాఖాన ఖర్చు ఉండదు, వాళ్ళ దవాఖాన ఖర్చు ఉండదు. వివేక్ వెంకట పుణ్యమాని మన అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న దుండగులు. 41 రూపాయల లక్షల స్వాధీనం, భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని కాసాల శ్యామ్ కుమార్ అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా. అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడున పల్లె, చెరువుల్ల తుల్లేటి జల్ల షాపులే, రామ 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 రామ, మామ బాపు బావ అత్త వరసల్లే, ఊరంత చుట్టాల ముల్లె నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు. కేసీఆర్, హరీష్ రావుల చేతగనితనం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు కట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు రాకపోగా ఇప్పటికే ప్రాజెక్టును కట్టారని చెప్పి తమ అజ్ఞానాన్ని మరోసారి నిరూపించుకున్న కాంగ్రెస్ నాయకులు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆటా ఎత్తుక ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా September 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. గోదర్ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్కులో 72 గంటల దీక్ష చేపట్టనున్నామని వెల్లడించారు. ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను, ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను. వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం, ఆమోదించాలి వెంటనే 42% బీసీల రిజర్వేషన్లను. జై బీసీ. బాలకృష్ణ ముందురా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా ఆలస్యానికి వాళ్ళందరినీ పేరు పేరున మన్నించాలని కోరుతూ జాగృతి పెద్దపల్లి జిల్లా పక్షంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. నేను పెంట రాజేష్ను జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో 72 గంటల పాటు ఒక నిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు
అన్ని కుల సంఘాలు, అంత నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి యూపీఎఫ్కు రాష్ట్ర జై తెలంగాణ, జై బీసీ. నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక, యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్కు దగ్గర 72 గంటల నిరాహార దీక్ష గురించి ప్రెస్ మీట్, మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కాలయాపన చేస్తుందన్న వాడుకోవడానికి మా బీసీలను వాడుకోకయ్యా ముఖ్యమంత్రి గారు. నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళేమంటున్నావు? మొన్ననేమో ఢిల్లీలుండి నేను ఖచ్చితంగా ఈరోజు 42% గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా, ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైనా చెప్తా అన్నావు. అది చెప్పలేదు. ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు. మళ్ళా 3 రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు. ఢిల్లీకి పోయి ఏం చేస్తావు? మేము ఇక్కడ అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఢిల్లీకి పోయేది ఉంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లాగా పోతే ఖచ్చితంగా బీసీలు మోసం చేయడమే జరుగుతుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాము. మేము బీసీ బిడ్డలం. ముందుగాల దండం పెట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తమ్మవరం, నేమం, పండూరు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు డబ్బులు అకౌంట్లో జమ చేస్తారని రైతులకు భరోసా ఇచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మడుకుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు. సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందరి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదా అని చూడటం ఒకటి, రైతులందరూ సోదరులు ఎలా ఉన్నారని పలకరించడం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మంచి నినాదంతో పార్టీ పెట్టారు, ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని. అటువంటి దానికి ఈరోజు రుజువు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అమలు చేయటం, అదేవిధంగా 4,000 రూపాయలు శాంక్షన్ వేసాం, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం ఇవ్వటం ప్రజలకే, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు, అదేవిధంగా తల్లికి వందనం, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5కి కూడా 13,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. ఈ 6 పథకాలు కూడా ఎలక్షన్ ముందు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ అని మేము అందరూ తిరిగి చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అందరికీ అందేయా లేదా అని చూడటం జరుగుతుంది. తప్పకుండా ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అందరికీ అందేటట్టుగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నాఫ్తలిన్ ట్యాంకర్ బోల్తా. తాటిపాక ఎన్ఓజీసీ ప్లాంట్ నుండి కోల్కతా వెళ్తున్న నాఫ్తలిన్ ట్యాంకర్ ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని దుమ్మెటి వారిపాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి పడిపోయింది. 35,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేసిన పోలీసులు సంఘటన స్థలంలోనే ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముమ్మిడివరం పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఓకే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పేదల జీవితాలు మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నితిన్ గడ్కరీ వెంట టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. भगवान से प्रार्थना की विश्व का कल्याण हो
और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సుల్తాన్బాద్ కమిషనర్ రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై సిబ్బందికి, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరి యోగక్షేమాలు చూసే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.